హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మామీస్ టేల్స్. ఈ వీడియో మా డాటర్ బంగారు తల్లికి డెడికేట్ చేస్తున్నాను. తను మౌంట్ బేకర్ని క్లైమ్ చేసింది. బాదం పౌడరు హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. మీ పిల్లలు బోన్ స్ట్రెంగ్త్కి, హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడకూడదు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిపైన 1 కప్పు బాదం పప్పులు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 నిమిషాల పాటు కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ తిప్పుతూ ఉండాలి. బాదం పప్పులు స్లైట్గా బ్రౌన్ అయినాక 10 నుంచి 12 జీడిపప్పులు వేసుకుని 2 టేబుల్ స్పూన్లు పిస్తా పప్పు కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్. 2-3 నిమిషాల పాటు కంటిన్యూస్గా ఫ్రై చేయండి. మంచి అరోమా అనేది స్టార్ట్ అవుతుంది. మీకు బాదం పప్పులు ఇలా వేగినట్టు కనపడతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. ఒక ఎంటీ మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1 కప్పు బ్రౌన్ షుగర్ లేదా 1 కప్పు పట్కీ బెల్లం, ఎందుకంటే ఈ 2 మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు హెల్దీ ఆప్షన్స్. 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. 1 పించ్ సాఫ్రాన్ని వేసుకోవాలి. 4 నుంచి 5 ఇలాచీలు వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. మిక్సీ మూత పెట్టుకుని ఫైన్గా పౌడర్ చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చల్లారిన బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. దాంట్లో నుంచి గార్నిషన్ కోసం కొన్ని బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పుని పక్కకు తీసుకోండి. తర్వాత మూత పెట్టుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా బరకగా ఉండాలి. బాదం పాలు తాగేటప్పుడు నోటికి తగులుతూ రుచిగా బాగుంటుంది. ఈ బాదం పొడిని ఇందాక పంచదార దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. బాదం పప్పులు, పిస్తా పప్పులు సన్నగా ముక్కలుగా చేసుకుని ఈ గిన్నెలోకి వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఎంటీ బౌల్ పెట్టుకుని దాంట్లో 50 ml వరకు వాటర్ పోసుకొని 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. పాలు పొంగొచ్చినాక దానిపైన నీళ్లు చిలకరించాలి. పొంగు అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు 6 నుంచి 7 టేబుల్ స్పూన్లు బాదం పొడి మిక్స్ని పాలల్లో వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని 10 నిమిషాల వరకు పాలని మరగనివ్వాలి. కంటిన్యూస్గా గెరిటితో తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటిపోతుంది. పాలు మరిగినాక కొంచెం చిక్కదనం వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. మీరు గ్లాసుల్లో పోసుకుని వేడివేడిగా తాగొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారినాక గార్నిషన్ చేసుకుని తాగొచ్చు. I hope you like this video. See you in the next video. Until then, bye bye.